శత్రువు గుండెల్లో దడ పుట్టించే యుద్ధ విమానాలు, సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, రాజసంతో కదలి వచ్చే యుద్ధ ట్యాంకులు, సాంస్కృతిక సౌరభాలు వెదజల్లే శకటాలు పరేడ్లో కనువిందు చేయనున్నాయి. MiG-28K యుద్ధ విమానం, T-90 భీష్మ ట్యాంక్, BMP-2 సారథ్, T-72లతో పాటు బ్రహ్మోస్ క్షిపణులను పరేడ్లో ప్రదర్శించనున్నారు. దేశీయంగా తయారు చేసిన మధ్యశ్రేణి ఆకాశ క్షిపణి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక తీర ప్రాంత నిఘా కోసం వినియోగించే P-81 యుద్ధ విమానాన్ని తొలిసారి ప్రదర్శించనున్నారు. వీటితో పాటు దేశ రక్షణ పాఠవాన్ని చాటే అనేక ఆయుధాలను ఒబామా వీక్షించనున్నారు. వేడుకలను ఈసారి నారీశక్తి థీమ్తో నిర్వహిస్తుండటం విశేషం. నారీశక్తిని ప్రతిబింబించేలా వీరితో త్రివిధ దళాల మహిళా అధికారులు చేరున్నారు. ఇలా మహిళా అధికారులతో పరేడ్ చేపట్టడం ఇదే తొలిసారి. మరోవైపు వివిధ రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించిన 16 శకటాలను, కేంద్ర శాఖలకు చెందిన మరో 9 శకటాలను పరేడ్లో ప్రదర్శించనున్నారు. ప్రధాని మానస పుత్రికలైన జన్ధన్ యోజన, మాగంగా, స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలను సూచించేలా శకటాలు కొలువు తీరనున్నాయి. పరేడ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ సుబ్రత్ మిత్రా, परेड कमांडर के पीछे परेड उप कमांडर मेजर जनरल अभय कृष्णा हैं। राष्ट्रीय रक्षा अकादमी खड़गवासला के स्नातक परेड उप कमांडर मेजर जनरल अभय कृष्णा। और अब राजपथ पर वो आ रहे हैं जिनकी वीरता की कहानियों से आने वाली पीढ़ियां प्रेरणा लेती रहेंगी, और हम गर्व से कह सकते हैं कि हमने इन वीरों को यहां राजपथ पर देखा है। परमवीर चक्र विजेता सूबेदार मेजर एवं ऑनररी कैप्टन बाना सिंह, नायब सूबेदार संजय कुमार, सूबेदार योगेंद्र सिंह और अशोक चक्र विजेता मेजर जनरल साइरस पिठावाला, लेफ्टिनेंट कर्नल जसराम सिंह सेवानिवृत्त, एक्स ऑनररी नायब सूबेदार शेरिंग मुतुब सेवानिवृत्त, मध्य प्रदेश के छतरपुर जिले के श्री हुकुम सिंह, श्री गोविंद सिंह और गुना जिले के श्री भूरेलाल। Close behind the award winners, we have the regiment from 61 Cavalry. Of all the sights of a battlefield, there is none more exciting than that of a cavalry unit in the full glory of its charge, and
This is the unit from 61 Cavalry, the contingent in the uniform of the erstwhile Gwalior Lancers, led by Captain Preetham Mishra. Their motto is Ashva Shakti Yashabal, meaning horsepower forever supreme. Rajpath today resounding with a wonderful medley of sounds, martial music, the clip-clop of hooves, the clapping of excited spectators, and occasionally the gentle pitter-patter of rain. And now, of course, to top it all, thunder, the rumble going down Rajpath, the mechanized columns. And this is the main battle tank of the Indian Army, T-90. Bhishma, Major Sunil Kumar Khalia of 83 Armoured Regiment is the column commander. Very, very powerful. The tank has a maximum speed of 60 kilometers per hour. And following the T-90 is the BMP-2 Sarad. It is of the Infantry Combat Vehicle BMP-2 of 11 Guards. Lieutenant Vijay Kumar is the column commander. And the BMP-2 is fitted with 30mm automatic guns and 7.62mm PKT. The motto of the regiment is Pehla, Hamesha Pehla, and their war cry is Garud ka hu bol pyare. 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరుగుతున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని మోడీ అమర జవాన్లకు నివాళులు అర్పించారు. రాజ్పథ్కు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు హర్షధ్వానాల మధ్య ఘన స్వాగతం లభించింది. ఈసారి గణతంత్ర వేడుకలు ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకున్నాయి. మొట్టమొదటిసారిగా ఈ వేడుకలకు హాజరైన అమెరికా అధ్యక్షుడు ఒబామాకు భారత శక్తి, సామర్థ్యాలు, సంస్కృతి తెలిసేలా కార్యక్రమాలు జరిగాయి. శత్రువు గుండెల్లో దడ పుట్టించే యుద్ధ విమానాలు, సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, రాజసంతో కదలివచ్చే యుద్ధ ట్యాంకులు, సాంస్కృతిక సౌరభాలు వెదజల్లే శకటాలు పరేడ్లో కనువిందు చేశాయి. MiG-28K యుద్ధ విమానం, T-90 భీష్మ ట్యాంక్, BMP-2 సారథ్, T-72లతో పాటు బ్రహ్మోస్ క్షిపణులను పరేడ్లో ప్రదర్శించారు. దేశీయంగా తయారు చేసిన మధ్యశ్రేణి ఆకాశ క్షిపణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక తీర ప్రాంత నిఘా కోసం వినియోగించే P-81 యుద్ధ విమానాన్ని తొలిసారి ప్రదర్శించారు. వీటితో పాటు దేశ రక్షణ పాటవాన్ని చాటే అనేక ఆయుధాలను ఒబామా వీక్షిస్తున్నారు. వివిధ రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించిన 16 శకటాలను, కేంద్ర శాఖలకు చెందిన మరో 9 శకటాలను పరేడ్లో ప్రదర్శిస్తున్నారు. ప్రధాని మానస పుత్రికలైన జన్ధన్ యోజన, మాగంగా, స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలను సూచించేలా శకటాలు కొలువుతీరాయి. ఇటు తెలంగాణలోనూ గణతంత్ర వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. बेहद कामयाब लड़ाकू शस्त्र प्रणाली, अब राजपथ पर 881 मिसाइल रेजिमेंट के मोबाइल स्वतंत्र लॉन्चर ब्रह्मोस मिसाइल प्रणाली की गर्जना सुनाई दे रही है। नेतृत्व कैप्टन रवि कुमार।
आदर्श वाक्य, सर्वत्र इज्जत ओ इकबाल। राजपथ पर अगला दस्ता भारतीय सेना के पहले 3 डायमेंशनल टैक्टिकल कंट्रोल रडार का नेतृत्व कैप्टन चांदनी मिश्रा और 322 वायु रक्षा रेजिमेंट के कैप्टन आशीष तोमर। राजपथ पर भारतीय सेना के कोर ऑफ सिग्नल की संचार प्रणाली सैटेलाइट ऑन द मूव अपने पूरे साजो सामान के साथ आगे बढ़ रही है। आदर्श वाक्य, तीव्र चौकस। नेतृत्व मेजर बलदेव सिंह चांदपुरी, सेना मेडल। Let's look to the skies. These are the advanced light helicopters in a Vic formation, led by Colonel Dhananjay M. Bhosle, Sena Medal, and the other 2 helicopters are captained by Lieutenant Colonel Amol Lawate and Major Arunab Singh Thanda. They're flying at 150 kilometers per hour and at a height of about 60 feet above us. The advanced light helicopter is indigenously manufactured at HAL Bangalore. The rapidly deployable satellite terminal RADSAT now going by, led by Major Smriti Jha Sethi and Major Manas Das of the Corps of Signals. Women soldiers of the Indian Armed Forces have displayed their valor and skill in every field. And these brave women officers hoisted the national flag at the world's highest and most inhospitable peak, Mount Everest. 5 daredevil women Everesters of the Indian Army and 3 of the Indian Air Force have set an incredible and indelible mark of Nari Shakti. Major Neha Bhatnagar, Namrata Rathore, Major Namrata Rathore, Major Poonam Sangwan, Major Deepika Rathore, Squadron Leader Tulika Rani, Squadron Leader Rajika Sharma, and Lieutenant Nivedita Chaudhary. आज भारतीय सशस्त्र सेनाओं की महिला अधिकारियों की साथी इस अभियान को शान से प्रस्तुत कर रही है। The contingent of women officers featured for the first time. The first of our marching contingents, sharp, impeccable, and a visual treat of discipline, unity, and valor, led by Captain Divya. Keep your attention up fixed towards Rashtrapati Bhavan, ladies and gentlemen. Filled with eternal sentiments of nationalism, here comes today's leading marching contingent of Army women officers and cadets from the Officer Training Academy, led by Captain Divya A. Captain Divya also owns the honor of being the first women officer who was being awarded the Sword of Order. Our women officers have proved their mettle in every field, performing with fortitude, efficiency, sense of duty, and patriotism. Whether it is standing atop the Everest or serving in the famous Polar Mountains, the burning desert of Pakistan, smart, focused, brave, and determined officers have always signified women empowerment. Keeping in touch with what you broadly and playing with their instruments, you can see now the fine band of Army Center has marched to perform their program Center Kick. भारतीय वीरांगनाओं के मार्चिंग दस्ते के बाद आर्टिलरी सेंटर हैदराबाद एवं बॉम्बे इंजीनियर ग्रुप तथा सेंटर किर्की का संयुक्त बैंड విపరీతమైన మంచు వర్షం నడుమ దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో
66వ గణతంత్ర వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని నరేంద్ర మోదీ అమర సైనికులకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత రాష్ట్రపతితో కలిసి రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పరేడ్ మార్గం కూడా మొత్తం మంచుతో తడిసిపోయింది. అత్యున్నత సైనిక పురస్కారమైన అశోక చక్రను దివంగత సైనికాధికారుల భార్యలకు అందించారు. దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు ముకుంద్క అశోక్ చక్రను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందించారు. అనంతరం దివంగత నాయక్ నీరజ్ కుమార్ సింగ్ భార్య పరమేశ్వరి దేవికి కూడా అశోక చక్రను బహూకరించారు. ग्रेनेडियर्स दस्ता अगुवाई कर रहे हैं 16 ग्रेनेडियर्स के कैप्टन विकास कुमार सुहाग। नाम नमक निशान का आदर्श वाक्य। मैकेनाइज्ड इन्फेंट्री रेजिमेंटल सेंटर और मद्रास रेजिमेंटल सेंटर का संयुक्त बैंड सूबेदार मेजर डी प्रभाकरन के नेतृत्व में ये धुन बजा रहा है रश्मि। Going past the saluting base, the contingent from the Jat regiment, led by Captain S.D. Singh of 4 Jat. The war cry, Jat Balwan, Jai Bhagwan. And this is the contingent of the Sikh regiment led by Lieutenant Vikram Grewal. Resplendent saffron turbans. The Sikh regiment was raised from the remnants of Maharaja Ranjit Singh's army in 1846. Their war cry, Bole So Nihal, Sat Sri Akal. Now going past the saluting base. The combined band consisting of 3 JCOs and 48 musicians, led by Subedar Suresh Kumar of the Assam Regimental Centre. The tune Sam Bahadur. The marching contingent of the Kumaon Regiment, led by Lieutenant Anish Chandran of 9 Kumaon, the highest decorated regiment of the Indian Army. Forming a graphic mosaic and going past the saluting there in regal splendor. सलामी दस्तक पहुंचा का दस्तार जम्मू और कश्मीर बाइबल रेजिमेंट का है। इसकी कमान प्रधानी है कैप्टन राणा शिवम सिंह ने। राजपथ का रुख कर रहा अगला दस्ता जम्मू एवं कश्मीर राइफल्स रेजिमेंट का। कमान कैप्टन राणा शिवम सिंह के पास। आदर्श वाक्य, प्रशस्ता रणवीरता। युद्ध घोष, दुर्गे माता की जय। सलामी मंच के सामने 39 गोरखा प्रशिक्षण सेंटर और 11 गोरखा राइफल्स रेजिमेंट सेंटर का संयुक्त बैंड, 2 जेसीओ और 48 संगीतकारों का दल धुन बजा रहा है आर्मी स्टार। उपस्थिति दर्ज कर 14 गोरखा प्रशिक्षण सेंटर का
10 गोरखा राइफल्स की 3री बटालियन के कैप्टन राहुल खजूरिया नेतृत्व करते हुए। आदर्श वाक्य कायर हुनु बंदा मरुन रामरो, युद्ध घोष आयो गोरखाली। सलामी मंच के सामने 102 इन्फेंट्री बटालियन प्रादेशिक सेना पंजाब और 150 इन्फेंट्री बटालियन प्रादेशिक सेना के जवानों का संयुक्त दस्ता, कमान कैप्टन आकाशदीप सिंह ग्रेवाल के हाथों में। आदर्श वाक्य स्थल एवं जल, युद्ध घोष बोले सो निहाल, सत श्री अकाल, वाहे गुरु जी का खालसा, वाहे गुरु जी की फतेह। The magnificent martial music keeping the parade in step, and these are the combined bands of 1 electrical and mechanical engineering center and 3 electrical and mechanical engineering center, led by Subedar Sanjay Kumar Rai of 1 EME center. The melody Shere Jawan. The naval contingent. Lieutenant Commander Sandhya Chauhan leading the naval contingent. Platoon commanders Lieutenant Manisha K. Takshak, Lieutenant Raghav Behel and Sub-Lieutenant Ankit Kumar. And this is Bandmaster, Master Chief Petty Officer Ramesh Chand Katosh, musician first class, leading the Naval Brass Band, and the unmistakable melody Jai Bharati. को भी देखा जा सकता है। गर्व और आत्मविश्वास से लबरेज महिला दस्ते को इस समय जय भारती की धुन पर मार्च करते देखा जा सकता है। In keeping with the theme of this year's Republic Day parade, Nari Shakti, Lieutenant Commander Priya Jaikumar in command, Lieutenant Deepika Chaudhary, Lieutenant Vidisha Pandey and Lieutenant Nandita Bhardwaj, platoon commanders. The Navy Women Officers Contingent. भारतीय नौसेना की झांकी भी भारतीय नौसेना और नारी शक्ति की थीम पर तैयार की गई है। इस झांकी में नौसेना की 4 बहादुर महिला अधिकारियों की रोमांचक समुद्री यात्रा को विषय बनाया गया है। नौसेना का प्रतिनिधित्व कर रही हैं लेफ्टिनेंट कमांडर श्वेता कपूर और लेफ्टिनेंट वर्तिका जोशी। It is a matter of great pride that all platforms see the tableau have made in India tableau. भारतीय नौसेना की झांकी आत्मनिर्भरता और स्वदेशीकरण। भारतीय नौसेना की अनन्य क्षमताओं को प्रदर्शित करती है झांकी। झांकी में प्रदर्शित सभी उत्पादों पर मेड इन इंडिया का टैग लगा है।
और पहली बार वायुसेना की महिला अधिकारियों का दस्ता गणतंत्र दिवस की परेड में शामिल होता हुआ। दस्ते में 148 महिला अधिकारी शामिल हैं। कमान संभाली है स्क्वाड्रन लीडर स्नेहा शेखावत ने। जूनियर वारंट ऑफिसर अशोक कुमार के नेतृत्व में वायुसेना के बैंड वादकों का दस्ता धुन बजा रहा है साउंड बैरियर। And right behind their band, marching smartly to the tune of Sound Barrier, is the Air Force marching contingent. Squadron leader Manvendra Singh is leading the 144 strong contingent from the Indian Air Force.